1 ½ ఇయర్ బ్యాక్ 'ఊసరవెల్లి' సాంగ్ ఒకటైతే చేసిన లిరికల్ తోటి చాలా అమేజింగ్‌గా ఉండే. ఆ వీడియోకి అప్పుడు రీచ్ వెళ్ళలేదు గానీ, ఈరోజు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టారు. మన వీడియోనే పెట్టారు. ఆ వీడియోకి 3,00,000+ లైక్స్ అయితే ఉన్నాయి. నేనే షాక్ అయినా. చాలామంది అదే వీడియో నాకు సెండ్ చేశారు. ఈరోజు నేనేం చేశానంటే 2 డెమోస్ అయితే చూపిస్తాను మీకు. చూడండి. ఓల్డ్ డెమో ఒకటి అండ్ ఇప్పుడు చేసిన డెమో ఒకటి. మీకు ఏదైతే బెటర్‌గా ఉంటదో ఆ వీడియో చేసుకోండి. ఫస్ట్ అయితే చూడండి. వీడు మాయగాడు ఊహ కన్ననోడు వీడి వరకు పైన కోటి తలల తెలివికైన క్వశ్చన్ మార్కుడు. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓల్డ్ వీడియో బాగుందా? ఇప్పుడు నేను ఓన్లీ ఫోటో పెట్టి ఒకటి చేసిన. ఎందుకంటే నేను ఆ వీడియోని చూసి నేనే షాక్ అయినా. ఎందుకు అప్పుడు ఆ వీడియో వైరల్ కాలేదు. ఇప్పుడు ఎందుకు అంత వైరల్ అయిందని. ఓకే. చాలామంది నాకు కూడా తెలీదు గానీ మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేస్తేనే తెలిసింది నాకు. ఒకసారి చూద్దాం. సారీ. ఒకసారి చేసుకోండి మీరు. వీలుంటే ఫోటో ట్రై చేయండి. లేకపోతే నేను మీకు ప్రాజెక్ట్ కూడా ఇవ్వనీకే ట్రై చేస్తా. ఓకేనా? ఇక్కడ నేనైతే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఎన్టీఆర్ సార్ ఫోటో ప్రాజెక్ట్ కావాలని అనుకుంటే అది ఒకసారి ఓపెన్ చేద్దాం చూపిస్తాను నేను. ఓకే. అదైతే ఇలాగైతే ఉంటది. ఇందులో ఏందంటే మధ్యలో అయితే ఎన్టీఆర్ సార్ ఫోటోస్ అయితే ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి. ఎలా ఉంటదంటే అది మధ్యలో పీఎన్‌జీస్ ఉంటది. కొన్నే పెట్టాను. మిగతాది కొన్ని రిమూవ్ చేసినాలే గానీ ఓకే. ఇవైతే ఉన్నాయి. ఓకే. ఎక్కువ అయితే ఉండదు. ఒక 3నో 4 ఉంటది. మీరు పెట్టుకోవచ్చు. అందులో వర్రీ అవ్వాల్సినవి ఒకటైతే ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటది ఇందులో గ్రూప్స్ ఉంటది. దాంతో పాటు ఏందంటే ఒక్కొక్కసారి గ్రూప్ మీరు ఫోటో యాడ్ చేసినా, మీరు గ్రూప్‌లో వెళ్ళి వచ్చినా కూడా ఆ గ్రూప్ అనేది ఒక్కొక్కసారి అంటే అది అసలు ఏమంటారంటే అది హైడ్ అయిపోతది. ఓకే. అప్పుడు మీరేం చేయాలంటే ఆ ప్రాజెక్ట్‌ని మీరు రిపీటెడ్‌గా అయితే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు అయితే అది మీకు చూపిస్తాను. కాకపోతే మంచిదే కానీ ఇలాగైతే ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడనే ఫోటో ఒకటి పెడదామని అనుకుంటే పీఎన్‌జీ ఫోటో గానీ ఏదైనా సంథింగ్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇది చేంజ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే. గుడ్ న్యూస్ ఏందంటే ఇది ఆటోమేటిక్‌గా అది హైడ్ అంటే ఒక్కొక్కసారి నేను ఇంతకుముందు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుండే. ఓకే. ఇక్కడ చూడండి. ఈజీగా అయితే మన ప్రాబ్లమ్ అయితే సొల్యూషన్ అయితే అయిపోయింది. ఇలా. ఇదైతే మనకు ఇది. ఇంకోటి ఏం చేస్తారంటే ఇంకో ప్రాజెక్ట్ అయితే చాలా సింపుల్ ఇది. ఇందులో మీ ఫోటోని ఓకేనా? మీ ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో పీఎన్‌జీ ఫోటో ఒకటి, నార్మల్ ఫోటో ఒకటి నేను చూపిస్తాను చేంజ్ చేసి. ఎగ్జాంపుల్‌గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ కెమెరా ఆఫ్‌లోనే ఉంచండి. ఫోటో సెలెక్ట్ చేసిన అంటే బ్యాక్ సైడ్‌లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి నేనేం చెప్తానంటే ఇక్కడ నుంచి నేను ఒక ఒరిజినల్ ఫోటో తీసుకుందాం. ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఒక ఫోటో చూద్దాం. ఏదైనా బెటర్ ఫోటో ఉంటే అది చేంజ్ చేసి చూపిస్తాను నేను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో వద్దులే. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో నేనైతే చేంజ్ చేసిన. చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అదే ఫోటోని పీఎన్‌జీ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకుంటా. ఇది సేమ్ పీఎన్‌జీ ఫోటో. ఇప్పుడు కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో వచ్చేసింది చూడండి. ఇది మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కెమెరా కాబట్టి మీకు చాలా బెటర్‌గానే ఉంటది. చూడండి. ఇంకా కొంచెం సైజ్ మీరు తక్కువ చేద్దామని అనుకుంటా సెట్ అయిపోతది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.